కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచినటువంటి గ్యాస్ ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఏవైతే ఉన్నాయో ఇవి పెట్రోల్ మీద రూ. 3 అటు డీజిల్ పైన రూ. 3 పెంచడం జరిగింది. అంటే దీనివల్ల సామాన్య ప్రజల మీద కానీ వాహనదారుల మీద కానీ ఈ ప్రభావం ఎట్లాంటి ప్రభావం చూపిస్తుందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మొన్న కేంద్ర మంత్రి అంటే ఈ రేట్లు పెంచిన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈ యుద్ధ నేపథ్యం చాలా నుంచి మేము అసలే రేట్లు పెంచలేదు, ఇప్పుడే ఏదైతే ఉందో ఇప్పుడు మేము రూ. 3 పెంచడం జరిగింది పెట్రోల్ పైన గ్యాస్ పైన అని చెప్పుకొచ్చడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయి ఇప్పుడు ఈ రోడ్లు కానివ్వండి, ఈ మన రూ. 5 కేజీల బియ్యం కానివ్వండి, ఇవన్నీ ఇవ్వడం వల్ల కొంచెం ప్రభావం అంటే ఇవన్నిటి దృష్ట్యా అంటే ఈ సంక్షేమ పథకాల దృష్ట్యా ప్రభుత్వం మీద ప్రభావం పడుతుందని చెప్పేసి మన మంత్రి వ్యాఖ్యానించడం జరిగింది. దాని తర్వాత కొన్ని ఉద్యమ సంఘ నాయకులు కానీ ఉద్యమ సంఘాలు కానీ ఇవన్నీ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం నిన్నమంతా చూసినాం. కానీ ప్రస్తుతం ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది? వాహనదారులు ఇప్పుడు రోజు చాలామంది హైదరాబాద్లో నివసించే వాళ్ళు ఉంటారు, జాబుల పరంగానో లేకుంటే ఇంకేదైనా ఇతర వ్యాపారాల పరంగానో ప్రయాణాలు చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. చాలామంది బైకులు ఎక్కువ మరి యూజ్ చేస్తారంటే వాళ్ళ అభిప్రాయం ఏముంది, ఎట్లా ఉంది అంటే ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్తారు? ఈ పెరిగిన గ్యాస్ ధరల మీద, ఈ పెట్రోల్ డీజిల్ ధరల మీద వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంటుందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వాన్ని మేము అడిగామా, మాకు ఫ్రీ బస్ పెట్టండి, మాకు ఫ్రీగా రైస్ ఇవ్వండి అని మేము అడిగామా? పెట్టలేదు. ఒక దగ్గర ఇస్తున్నారు, ఇంకో దగ్గర దొబ్బుతున్నారు. అది ఇచ్చేం లాభం సార్? నార్మల్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. ఏమి ఇస్తున్నారు? 5 కిలోల బియ్యం ఇస్తున్నారు, ఇక్కడ 10 రూపాయలు పెంచుతున్నారు. ఆడ 5 రూపాయలు ఇచ్చిన 5 కిలోలు ఇస్తున్నామని చెప్పారు. మేము 5 కిలోల బియ్యం నెల మొత్తం అయితే తినాం కదా, మళ్ళీ బయట నుంచి మేము ఎట్లా తెచ్చుకోవాల్సిందే. 5 కిలోల బియ్యం ఇచ్చి మీరు పెట్రోల్ ఇట్లా పెంచితే పిల్లలు కానీ మేము కానీ బయటికి వెళ్ళి రావడానికి ఎంత డబ్బులు అవుతున్నాయి మాకు అర్థమవుతుందా సార్? ప్రభుత్వాన్ని మేలు చేయకున్నా పర్వాలేదు, కానీ ఇట్లాంటి భారాలు వేసి మధ్యతరగతి మనుషులను చంపుతున్నారు చూడు, అది అస్సలు న్యాయం కాదు సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఈ ఒక్క లీటర్ పెట్రోల్ పైన 35 రూపాయలు వ్యాట్ రూపంలో తీసుకుంటుంది. ఇప్పుడు మీరు పోయించుకునే 110 రూపీస్లో 35 రూపీస్ గవర్నమెంట్కి అవుతున్నాయి, స్టేట్ గవర్నమెంట్కి. సో ఏం చెప్తారు స్టేట్ గవర్నమెంట్కి? జనరల్గా చెప్పు బాను. జనరల్గా ఏంటంటే మనకు ఏదైతే సెంట్రల్లో అయితే ఉందో అక్కడ రేట్స్ తక్కువ ఉన్నాయి. అంటే బీజేపీ ఎక్కడ రూల్ చేస్తుందో, మనకి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఆ స్టేట్స్ మాత్రమే రేట్ అనేది ఎక్కువ ఉంది. ఇది ఎందుకు ఎక్కువ ఉంది? మళ్ళీ బడ్జెట్ ఇష్యూ లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమా ఇష్యూ మనకు అర్థమవుతలేదు. సో వీళ్ళు కూడా మాట్లాడుకొని అందరితో ఒకటి అంటే ఆల్ ఓవర్ ఇండియా ఒక రేట్స్ పెడితే బెటర్ అనేది నా ఒపీనియన్. పార్టీలు ఈ పార్టీ వాళ్ళకు ఒక రూలు, ఆ పార్టీ వాళ్ళకు ఒక రూలు. సార్ అందరు పార్టీల గురించి ఆలోచన చేస్తే మనుషుల గురించి ఎవరు ఆలోచన చేస్తారు సార్? మేమేమనుకుంటున్నామంటే బీజేపీ తోటి కాంగ్రెస్ కరెక్ట్గా ఉండట్లేదేమో అని మన తెలంగాణ పైన భారం పడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. నాకు తెలియదు అసలు, నాకు ఈ పొలిటికల్ గురించి ఐడియా లేదు. కాకపోతే ఇప్పుడు మేము ఏవైతే ఫేస్ చేస్తున్నామో జాబ్ పరంగా కానీ అన్నిటి పరంగా కూడా మేము అక్కడ బీజేపీ తోటి కాంగ్రెస్ కరెక్ట్గా ఉండట్లేదేమో, అందుకే మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని అనిపిస్తుంది. మహిళలకు ఫ్రీ బస్ అనేది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నారు సార్. మహిళలకి ఫ్రీ బస్ అని అంటున్నారు చూడండి సార్, బస్ వాళ్ళు మేము అక్కడ నిల్చుండి ఇట్లా అంటుంటే కూడా ఆపడు సార్. వాడు జెంట్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆపుతున్నాడు. మేము ఇలా అంటుంటే కూడా ఆపరు. లోపలికి ఎక్కినాక కూడా వర్గర్గా బిహేవియర్ ఉంటుంది. ఎందుకమ్మా, ఎందుకు తిరుగుతారు? ఏం పనులు ఉంటాయి మీకు? దేనికోసం అమ్మ ఫ్రీ బస్ ఆడ ఎందుకు పెట్టిండో ఏమో, మేము మీకోసమే చేస్తున్నట్టుంది మేము మొత్తం పని అని అంటున్నారు. గవర్నమెంట్ మీద ఏం చెప్తారు ఇప్పుడు పెట్రోల్ రేట్ల గురించి? సార్ పెట్రోల్ గురించి అంటే ఇక దాని గురించి నాకు అంత ఐడియా లేదు సార్. పెట్రోల్ భారం అయితే పెరిగింది, వెళ్ళి వచ్చి రావడానికి ఇప్పుడు మాకు కూడా ఇబ్బంది అవుతుంది. అంత తక్కువలో వచ్చేది కాస్త అమౌంట్ ఎక్కువైంది కదా, అట్లనే అన్నిటి మీద ఈ కొనే వాటి మీద పెడుతున్నాడు కదా, కొంచెం జాబ్ పర్పస్లో కూడా కొంచెం అమౌంట్ పెంచితే బాగుంటుంది. ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినాయి మొన్న లాస్ట్ 2 డేస్ నుంచి, ఎట్లుంది రేట్లు అయితే ఎక్కువైంది, మనకు కొంచెం తక్కువ వస్తుంది పెట్రోల్. నార్మల్లీ రేట్ అయితే ఎక్కువైంది. ఏమైతే వేసుకుంటాం, మేము బిజినెస్ కదా వేసుకుంటాం. మామూలు సామాన్య మనిషి అయితే చాలా కష్టం. మాదే బిజినెస్ ఉంది, నడిచిపోతుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు పాత రేట్ ఎంత ఉండే? ఇప్పుడు 107 రూపాయలు 108 రూపాయలు ఉండే, దాని నుంచి ఇప్పుడు 110 రూపాయలు అయింది. సో ఎట్లా చూస్తారు ఇది? అప్పుడు ఎక్కువైతే ఏపీఆలే కదా, ఎట్లా అవసరం ఉంది కదా సార్, ఏపీఆల్ ఎట్లనా పెట్రోల్ అయితే ఏపీఆల్ కదా, ఏపైతే నడవదు కదా. అంటే నార్మల్ ఎంత పడతారు రోజుకి కానీ నెలకు? రోజుకు 1 లీటర్ పడుతుంది. రోజుకు 1 లీటర్ పడుతుంది కానీ 1 లీటర్ పడుతుంది సార్.
పెట్రోల్కే 4,000 3,000 చిల్లర అవుతుంది. అవుతుంది 3,000 అవుతుంది. అంటే ఏం చెప్తారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మొన్న రీసెంట్గా పెంచింది కదా, దాంట్లో కేంద్ర మన స్టేట్ గవర్నమెంట్ కూడా 35 రూపాయలు వ్యాట్ రూపంలో తీసుకుంటుంది ఒక లీటర్ మీదకి వెళ్ళి. ఎట్లా చెప్తారు దీన్ని? అనేది ఇప్పుడు వాడాలంటే వాడాలి కదా సార్, ఎక్కువైనా తక్కువైనా వాడాలి ఎట్లయినా. అక్కడ అవుట్ ఆఫ్ ది కంట్రీలో ఏమో ప్రాబ్లం ఉందని రేట్లు ఎక్కువైందేమో, తర్వాత మామూలుగా సామాన్యం అయితే మేము చూద్దాం. అవును పెంచింది, రేట్ పెంచారు కదా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అవును. ఎట్లా చూస్తారు? ఏం చేస్తారు మరి, గరీబ్ వాళ్ళ మీద ఇది చేస్తారు. ఉన్నోళ్ళేమో ఉన్నోళ్ళు ఉంటారు, గరీబ్ వాళ్ళు అంతే. ఏంటంటే గరీబ్ వాళ్ళు పత్తుండైనా పెట్రోల్ నడవాలి, ఉన్నోడికి ఎంత డబ్బులైనా వాళ్ళకి ఇది ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ రోడ్లు ఎత్తున్నాము, హైవేలు ఎత్తున్నాము, కిలో 5 కిలోల బియ్యం ఇస్తున్నాం కదా, వీటి వల్ల ప్రభావం పడుతుందని. ఎవరి కోసం ఇప్పుడు కరెక్ట్ గరీబ్ వాళ్ళ మీద భారం ఉంది కదా, ఉన్నోడికి మీద భారం ఉండదు. కాబట్టి గరీబోడే, ఉన్నోడే. ఏది గవర్నమెంట్ వచ్చినా గరీబోళ్ళు. కాంగ్రెస్ సిద్ధంగా దరిద్రము, ఇదే మోడీ అంటే కొద్దిగా పర్వాలేదు. అలా ఎవరికి గరీబ్ వాళ్ళకు అన్యాయం ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, రేవంత్ రెడ్డి పరిపాలన దరిద్రంగా ఉంది, వదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక వ్యాట్ రూపంలో 35 రూపాయలు తీసుకుంటుంది ఒక లీటర్ వెనుక. ఎట్లా చూస్తారు అంటే తగ్గించుకునే ప్రయత్నం ఏమైనా చేయొచ్చా? మంచిదే కదా తగ్గిస్తే, ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు, అంతే. ఏం చెప్పలేము మేము, దొంగ పాలన అంతే. ఆయన స్వార్థపరు, ఏం చేయాలి, వాడు అన్నదమ్ములు వాళ్ళు బతకడానికి తప్ప ఎవరు గరీబ్ వాళ్ళకు న్యాయం చేసేది. ఆయన ఏదో పథకాలు పెట్టి ఇది చేశాడు, ఏం లేదు. ఆడవాళ్ళకే సేవ్ చేస్తున్నాడు కానీ మగవాళ్ళకి ఏం లేదు. లీటర్ 110 అంటారు, ఇట్లయితే కష్టం రా. ఇవన్నీ తీసేసి ఎలక్ట్రిక్ వాడుకోవడం బెస్ట్. ఇంకోటి కావాలని పెంచుతున్నారు అనిపిస్తుంది, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఎంకరేజ్ చేయడానికి పెంచుతారు అనిపిస్తుంది. నార్మల్గా మంత్లీ ఎంత వాడతారు? నేనా ఈజీగా 5,000 అట్లా అవుతుంది ఓన్లీ పెట్రోల్కే. కార్లు డీజిల్కి బాగానే అయ్యిద్ది, ఇంకే అన్నీ పెరిగిపోతున్నాయి, మైలేజ్ కూడా తగ్గిపోతుంది. ఏదో కొత్త పెట్రోల్ వస్తున్నాడు అనిపిస్తుంది. చాలామంది కల్తీలు కూడా చేస్తున్నారు. మంచిగా ఉంటే బాగుంటుంది ఏదైనా. ఇవాళ ఇంకేమైద్దు, ఎలక్ట్రికే బెస్ట్ బ్రో. ఇవన్నీ టైం వేస్ట్. మంచి ఎలక్ట్రిక్, మంచి మోడల్ అప్గ్రేడ్, మంచి అంటే టెక్నాలజీ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఎప్పటి నుంచి వాడుతారు అంటే పెట్రోల్? నార్మల్ చాలా రోజులు వాడుతుంది, ఎప్పటి నుంచో. అంటే సెంట్రల్ గవర్నమెంట్ రేట్ పెంచింది, అంటే మన స్టేట్ గవర్నమెంట్ కూడా దీంట్లో 35% అంటే వ్యాట్ రూపంలో 35 రూపీస్ తీసుకుంటుంది ఒక లీటర్ ఇంకా. సో గవర్నమెంట్కి ఏం చెప్తారు? గవర్నమెంట్ ఆపేదేదో మొత్తం ఆపేస్తే ఈ రేట్లు పెంచకుండా ఇచ్చి బెస్ట్. ఎలక్ట్రిక్ స్కూటీలకు సబ్సిడీ ఇచ్చి ఎక్స్చేంజ్లో వీటిని మార్చుకుంటా ఉంటే చాలా మిగులుతుంది. ఇప్పుడు 200ది వేసినాను. పెరిగింది రేట్ ఇప్పుడు మొన్న పెట్రోల్ డీజిల్ 2 రేట్లు పెరిగినాయి కదా. అవునన్న, పెట్రోల్ డీజిల్ ఆయిల్ ఎవ్రీథింగ్ వార్ తర్వాత మొత్తం ఫినిష్డ్ అయిపోయింది. బట్ ఇందులో షఫల్ అవుతున్నాం ఓన్లీ కామన్ పర్సన్. ఇందులో ఎవ్వరికి ఏం ప్రాబ్లం లేదు. స్టాక్ ఉంటే కూడా వాళ్ళు పెంచుతున్నారు, తగ్గుతున్నారు లేదు, ఓన్లీ పెంచుతున్నారు. ఇది కామన్ మిడిల్ ఫ్యామిలీ వాళ్ళకి చాలా ప్రాబ్లం ఇది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే స్కీమ్స్ ఇస్తున్నాం కదా, దానివల్ల మాకు కొంచెం ఇదవుతుంది, అందుకని పెంచుతున్నామని చెప్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇస్తుంది, ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదన్నా. ఎవరు డైలీ బతుకోవాలంటే ఎట్లా, ఆయనకే ప్రాబ్లం. ఇది గవర్నమెంట్ది, ఇది పెట్రోల్ది, డీజిల్ది, ఇదే ప్రాబ్లం. ఇంకా ఫుడ్ ఆయిల్ కూడా అదే ప్రాబ్లం పెడుతుండు వీడు మనోడు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తారు? ఇప్పుడు నార్మల్ వ్యాట్ రూపంలో 35 రూపాయలు వసూలు అవుతుంది ఒక లీటర్ పెట్రోల్ మీద. స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తారు? స్టేట్ గవర్నమెంట్ కోసం మనం ఒక్కటే మాట చెప్తాం, కామన్ మనిషికి ఎట్లా కంఫర్ట్ జోన్లో ఉంటారు అది చూడండి. అదే రిక్వెస్ట్, మా కామన్ జనాలకి అదే రిక్వెస్ట్.